ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, నారింజ ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఒకే విషయం చెప్తా ఉన్నాను, రైతు లేనిదే రాజ్యం లేదు ఉందంటే నా గర్కా నా ఘట్కా అన్నట్టే పరిస్థితి ఉంది. అది అయిపోయిన తర్వాత మొన్న డిసెంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాది 140 సంవత్సరాల పార్టీ డిసెంబర్ 28, 1885లో మాది అయ్యింది. డిసెంబర్ 28లో మేము రైతులకు 12 రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పండి. ఇంతవరకు చేసిన దాఖలాలు రైతు కూలీలందరి ఆశ ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఆయన చూస్తా ఉన్నారు. మరి 140 సంవత్సరాలు అయిపోయింది, 141 సంవత్సరం అవుతుంది, ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. రుణమాఫీ విషయంలో తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా 62,95,000 మంది రుణమాఫీ లోన్ కట్టవలసి ఉన్న రైతులు, దాంట్లో 42 లక్షల మంది 2 లక్షల లోపల రుణమాఫీ ఉన్న రైతులు, సుమారు 31,000 కోట్లు కట్టాలి. దానికి ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు 25,35,000 మందికి 20,650 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 10,000 కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నారు రైతుల దాని మీద. నంబర్ 1, ఎవరిని వదలలే, యువకుల కాడికేని, రైతుల కాడికేని, ఏది ఆడపడుచుల కాడికేని, తర్వాత ముసలి వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పింఛన్ 4,000 ఇస్తాను వాళ్ళకి మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలను మోసం చేశారు, 4,000 రూపాయలు వీళ్ళకు అమౌంట్ ఇస్తాను, ఏది నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేరు, ఆడపిల్లలకు 2,500 ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు, తులం బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకి తులం బంగారం ఇవ్వలేరు. మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ 6 లక్షల మంది పెళ్లిళ్ళైన 6 లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎవరు అడిగిన మీరు ఏదైతే ఇస్తున్నారో మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.